హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ ఎంఎన్‌సి సంస్థ అయిన ఇది అమెజాన్ కంపెనీ ఉంది కదా! సో, ఇందులో ఏంటంటే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్స్ అనేవి ఉన్నాయి కదా! సో, ఈ జాబ్స్ అనేది రిలీజ్ చేశాడు. ఇందులో మన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా చేసుకోవచ్చు. లేదా మనకి ఆఫీస్‌లో వర్క్ అయినా చేయొచ్చు. అది కూడా మనకి హెచ్‌వైడీలో జాబ్ అనేది వీళ్ళైతే ఇస్తున్నారు. సో, మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. 18 ఇయర్స్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి, ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎంత శాలరీ ఇస్తారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇలా ఎవ్రీథింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, చివరి వరకు అనేది చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటాము. సో దట్స్ వై మీకు అది యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసేసరికి ఇక్కడ మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ హైదరాబాద్ ఇండియా అనేది ఇచ్చారు కదా! సో మనకి అమెజాన్ కంపెనీ అనేది వరల్డ్ వైడ్ కూడా ఉంటుంది. సో ఈ వరల్డ్ వైడ్లో మనకి ఇండియాలో అది కూడా హైదరాబాద్లోనే రిలీజ్ చేశారు. సో అయితే మనకి ఇక్కడ ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్స్ అనేది చాలా మంచి శాలరీ కూడా ప్యాకేజ్ అనేది ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. అయితే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, నేను లాస్ట్లో ఎలా అప్లై చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఏమిచ్చారు. డిస్క్రిప్షన్ వచ్చేసరికి రోల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. అండ్ కొన్నాళ్ళు ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసిన తర్వాత మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలన్నా సరే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో జాబ్ టైప్ వచ్చేసరికి ఏంటంటే సీజనల్ టైప్ అని అయితే ఇచ్చారు. లొకేషన్ వచ్చేసరికి ఏంటంటే హైదరాబాద్ అని అయితే ఇచ్చారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ అమెజాన్ గురించి ఇచ్చారు. అబౌట్ వాట్ ఈజ్ వాట్ ఏంటనేది అమెజాన్ కంపెనీ గురించి అది ఇచ్చారు. సో మీరు ఒకసారి ఫ్రీ టైంలో చదవండి, తెలుస్తుంది కంపెనీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో అది అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. వాట్ విల్ యూ డూ యాజ్ ఏ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేది ఇచ్చారు. సో వాట్ విల్ యూ డూ యాజ్ అనేది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీరు చేసే వర్క్ ఎలా అంటే ఏం చేస్తారంటే ఏవైనా ఎవరైనా ఒక కస్టమర్ కాల్ చేసిన అంటే ఒక ఎంక్వైరీ చేశారనుకోండి, దాన్ని మీరు సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏదైనా ఒక రీసెర్చ్ అనేది చేయాలి. రివ్యూస్ అనేది సొల్యూషన్స్ ఒక రివ్యూ అనేది ఇచ్చారంటే దానికి మీరు మంచిగా ఫీడ్బ్యాక్ అనేది ఎలా ఉందో అవన్నీ చూసుకోవాలి. అలా ఏవైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాటిలన్నింటినీ కూడా మీరు సరి చేయాలి. మనకి వెబ్సైట్ గైడెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి అనేది. సో మీకు ఆ వర్క్ అనేది ఉంటుంది అది. అండ్ ఇక్కడ వర్కింగ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. వర్కింగ్ అవర్స్. సో వర్క్ అనేది ఇన్ అవర్స్లో చేయాలి కదా. ఫస్ట్ ఏంటి, దిస్ రూల్ రిక్వైర్ వర్కింగ్ వేరియబుల్ అవర్స్ మ్యాచ్ వెన్ కస్టమర్స్ నీడ్స్ మోస్ట్. యూ విల్ యూ వర్క్ ఓవర్ నైట్ డే ఇది మనకి లేట్ షిఫ్ట్ అండ్ యువర్ వర్క్ వీక్ ఈజ్ మినిమం. అంటే మనకు ఒక వారంలో 40 వీక్స్ అనేది ఉంటుంది. సో వారంలో అంటే ఒక 67 డేస్ అనుకోండి. సో ఈ 6 డేస్లో 40 వీక్స్ అనేది మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ మనకి పర్ డేలో ఒక 7 అవర్స్ కానీ 8 అవర్స్ కానీ వర్క్ అనేది ఉంటుంది. సో అది ఒక 7 అవర్స్ 8 అవర్స్ అనేది వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వర్కింగ్ అవర్స్ క్యాల్కులేషన్ కూడా చేశారు, చూడండి అది ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి, హాలిడేస్ కూడా ఉంటాయి. అవి కూడా ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వాట్ స్ట్రెంగ్త్ విల్ యూ బ్రింగ్ అనేది ఇచ్చారు. సో స్ట్రెంగ్త్స్ కూడా ఉంటుందంటే హార్డ్ వర్కింగ్, ఆర్టిక్యులేటీ అండ్ డీటెయిల్ ఓరియంటెడ్ అండ్ ఫ్రెండ్లీ అండ్ కస్టమర్ ఫోకస్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషను. సో హార్డ్ వర్కింగ్ అంటే మీరు మంచిగా కష్టపడే నాలెడ్జ్ అనేది అంటే మంచిగా కష్టపడే వాళ్ళు ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ఎనీ సిచ్యువేషన్, ఒక కస్టమర్ నుంచి ఏ సిచ్యువేషన్ వచ్చిందంటే దాన్ని మీరు ఫేస్ చేసి డీల్ చేసే విధంగా ఉండాలంట.
అండ్ ఎబిలిటీ లెర్న్ క్విక్లీ, ఎంబ్రేస్ చేంజెస్ అండ్ కంఫర్టబుల్ మల్టీటాస్కింగ్ ఇన్ ఎనీ హై ఎనర్జీ ఎన్విరాన్మెంట్. సో మీరు కంఫర్టబుల్గా వర్క్ అనేది చెయ్యాలి. ఎనీ ప్రాబ్లం వచ్చినా ఏమైనా సరే కాన్ఫిడెంట్గా మంచి ఏబుల్గా వర్క్ అనేది మీరైతే ఇక్కడైతే చెయ్యాలి. వీళ్ళైతే ఇవి మెయిన్ స్ట్రెంగ్స్ అయితే చూస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, వాట్ బెనిఫిట్ విల్ యూ రిసీవ్స్. ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, మనం ఏం తీసుకుంటాం అంటే ఇందులో చూసుకునేసరికి సో మెడికల్ ఇన్సూరెన్స్ అయితే ఉంటుందంట. అంటే మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అదొకటి. అండ్ పెన్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అండ్ రిటైల్ డాక్యుమెంట్ త్రూ అవర్ అమెజాన్ ఎక్స్ట్రాస్ ప్రోగ్రామ్స్ అండ్ ఎక్స్పెక్ట్ ట్రైనింగ్ అండ్ ఆన్గోయింగ్ ఆపర్చునిటీస్ లెర్నింగ్ మోర్ అండ్ డెవలప్ యువర్ స్కిల్స్. సో మనకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఫ్రీగా మనకి మెడికల్ అనేది ఉంటుంది. అండ్ పెన్షన్స్ ప్లాన్ అంటే పిఎఫ్ అంటారు కదా, పర్సనల్ ఫండ్. సో మనకి ఎవ్రీ మంత్ సమ్ మనీ అనేది మనకంటూ వేరేగా ఉంచుతారు. సో అదొకటి. ఫైనల్లో మనకి రిటైర్మెంట్ అలా అంటారు కదా. సో జాబ్ మనం మానేసిన రిటైర్మెంట్ వరకు మనం జాబ్ చేసిన ఆఫ్టర్ సమ్ మనీ అనేది వస్తుంది కదా. సో అలా పెన్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ కూడా అమెజాన్ నుంచి అయితే వస్తాయి. అండ్ మనకి ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ చేత మనకి ట్రైనింగ్ కూడా ఇచ్చి మంచిగా మన లైఫ్ని మంచి ఆపర్చునిటీని అచీవ్ చేసే విధంగా మనకి మంచి ట్రైనింగ్ కూడా ప్రొఫెషనల్స్తో వీళ్ళైతే ఇస్తారంట. సో ఇవన్నీ కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో అదొకటి. ఇంకా చూసుకునేసరికి ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. 18 years ఓల్డ్ అనేది ఇచ్చారు. అంటే మినిమం 18 years, అది మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే, ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే మీరు చూసుకోవచ్చు. హ్యావ్ ఏ రైట్ వర్కింగ్ ఇన్ ఇండియా. సో మీరు ఇండియా వాళ్ళు అయితే అయి ఉండాలి. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ బోత్ రిటన్ అండ్ ఓరల్ ఫ్లూయెన్స్ అయితే ఇచ్చారు. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మంచిగా వచ్చి ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్, ఏమైనా మీకు అంటే బేసిక్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, బేసిక్ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ మీకే బెనిఫిట్స్. అండ్ ఆల్సో ది అవైలబుల్ టు వర్క్ వేరింగ్ షిఫ్ట్స్ ఫ్రమ్ మండే టు సండే విత్ ఇన్ ద ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM to 11 PM అయితే ఇచ్చారు. సో ఇది అంటే మండే టు సండే వరకు వీళ్ళైతే రొటేటింగ్ షిఫ్ట్స్ అనేది ఉంటాయి. సో అవి మీకు ఓకేనని కూడా అడుగుతున్నారు, అదొకటి. అండ్ విల్లింగ్నెస్ అండ్ ఎబిలిటీ వర్క్ రొటేటింగ్ షిఫ్ట్స్. సో మనకి రొటేటింగ్ షిఫ్ట్స్ ఇవన్నీ కూడా వీళ్ళైతే ఇచ్చారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ పేజ్ యొక్క అఫీషియల్ లింక్ అనేది ఇస్తాను, అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.